మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసుతో పరిశుద్ధ వారం అనే అంశం 7వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు యేసు ఆత్మలకు బోధించుట అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాము. వాక్య భాగము 1 పేతురు 3వ అధ్యాయంలో 19వ వచనం అండి. అయితే మనం ఇంకా కొంచెం ముందుగా 18 నుంచి 22 వరకు ధ్యానించుకుందాం. అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు 10 రీడింగ్స్ ఉంటాయండి. యేసు ప్రభుని సమాధి చేసిన తర్వాత ఇంకా ఆదిమ సంఘ క్రైస్తవులు వాళ్ళు గుడ్ ఫ్రైడే తర్వాత రాత్రి ఉంటుంది కదండి, ఆ రాత్రి అంతా జాగరణ చేస్తారనమాట. దీన్ని పాస్క జాగరణ రాత్రి అంటారు. ఎప్పటి వరకు అంటే ఉదయము మళ్ళా ఈస్టర్ పండుగ, యేసు పునరుత్థాన పండుగ కొనియాడే వరకు దేవాలయంలోనే ఉంటారు. మరి దేవాలయంలో ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే ఆది గ్రంథం నుంచి కొన్ని ముఖ్యమైన గ్రంథాల నుంచి నిర్గమకాండము, యెషయా గ్రంథం, అలా బారుకు గ్రంథం, ఎజికేల్ గ్రంథం ఒక్కొక్క పఠనాన్ని చదువుతూ దేవునికి వందనాలు చెప్తారండి. దైవ ప్రేమను స్మరించుకొని దేవునికి వందనాలు అర్పించే రాత్రి అన్నమాట ఇది. అన్ని నైట్ విజిల్స్లో కూడా మాస్టర్ అంటారండి. మాస్టర్ ఆఫ్ ద నైట్ విజిల్స్. పాస్కల్ నైట్ విజిల్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద నైట్ విజిల్ అన్నమాట. ముందు ఈరోజు యేసు ప్రభు ఏం చేశారో, ఆయన పరిచర్య ఏంటో ధ్యానించుకొని ఈ 10 రీడింగ్స్ని కూడా మనం ధ్యానించుకుందామండి. ఒక్కొక్క రీడింగ్ అయిపోగానే వాళ్ళు ఒక పాట పాడి దేవునికి వందనాలు చెప్తారనమాట. సృష్టి మొదలుకొని ఆది గ్రంథంలో భూమిని ఎలా సృజించారు, ఆకాశాన్ని ఎలా సృజించారు, సూర్యచంద్ర తారకలు, భూమి మీద వృక్షాలు, జంతువులు, సముద్రంలో జంతువులు, తర్వాత మనల్ని ఎలా సృజించారు, ఆయన ప్రేమని జ్ఞాపకం చేసుకొని దేవునికి వందనాలు అర్పించే రోజు అన్నమాట. కనుక ఈ 10 రీడింగ్స్ కూడా నేను చదువుతానండి. మీరు స్క్రీన్ మీద చూసి రాసుకునండి. ఈ రీడింగ్స్ ప్రతి సంవత్సరం కూడా ఈ హోలీ సాటర్డే, పరిశుద్ధ శనివారం సేమ్ రీడింగ్స్ అండి. ఒకటి మారుతుంది. ఈ 10 రీడింగ్స్లో ఏంటంటే సువార్త అన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సరం లూకా సువార్త ధ్యానించుకుంటున్నాం. సి సంవత్సరం కదండి. ఏ అంటే మత్తయి సువార్త, బి మార్కు సువార్త, సి అంటే లూకా సువార్త. ఇది సి సంవత్సరం కాబట్టి మనం లూకా సువార్తని ధ్యానించుకుంటామండి. ఈరోజు లూకా సువార్తలో 24వ అధ్యాయం 1 నుంచి 12 వరకు. అయితే నిన్నటి దినాన యేసు ప్రభు సిలువలో మరణించడాన్ని మనం ధ్యానించుకుంటున్నాం అంతే. ఆయన మరణించి చాలా సంవత్సరాలు అయిపోయింది. క్రీస్తు శకం 30 అని చెప్తారండి. అయితే దాదాపు 2000 సంవత్సరాలు అవుతుంది ఆయన మరణించి. కానీ మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామన్నమాట. నిన్నటి దినాన యేసు ప్రభు సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నామండి. ఆయనని మరి సమాధి కూడా చేస్తారు. ఇప్పుడు మరి ఈరోజు యేసు ప్రభు ఏం చేశారు? ఆయన శరీరాన్ని సమాధి చేశారు. ఆత్మకి మరణం ఉండదండి. ఎవరి ఆత్మకు కూడా మరణం ఉండదు. ఇప్పుడు మన ఆత్మ మన శరీరంలో ఉంది. ఈ ఆత్మ శరీరం నుంచి బయటికి వచ్చినప్పుడు శరీరంలో జీవం ఉండదు, కనుక దాన్ని శవం అంటారు. మట్టిని తీసుకొనే మరి ఈ శరీరాన్ని చేశాడు దేవుడు. ఆది గ్రంథంలో మనం చూస్తాము. కనుక మట్టి నుంచి వచ్చిన శరీరం తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతుంది. అందరికీ అంతే అండి. ఉపదేశకుడు గ్రంథంలో ప్రసంగి 12:7 సొలొమోను రాస్తాడు, మట్టి నుంచి వచ్చిన శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది, దేవుడి నుంచి వచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అని. ఇప్పుడు యేసు ప్రభువుని సమాధి చేశారు. మరి ఆయన ఆత్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అంటే, దేవుడు ఈ మర్మాన్ని
పేతురుకి బయలుపరుస్తారండి. పేతురు మొదటి లేఖలో 3వ అధ్యాయంలో 19వ వచనంలో ఈ వాక్యాన్ని రాస్తాడనమాట. యేసు ప్రభు పాతాళమునకు దిగి ఆయన ఆ చెరయందున్నటువంటి ఆత్మలకు ఆత్మ రూపంలో బోధించాడు. విశ్వాస సంగ్రహం అపోజల్స్ క్రీడ్ మనం చూస్తే ఆయన శిలువ మీద కొట్టబడి మరణించి పాతాళంనకు దిగి అని ఉంటుంది కదండి. అక్కడ ఈ పాతాళంలో ఆయన ఏం చేశాడంటే చెరలో బంధించబడినటువంటి ఆత్మలకి సువార్త బోధించాడని. పాతాళం ఇలా చూపిస్తున్నాను నేను చాలాసార్లు వివరించానండి. పాతాళంలో 2 భాగాలు ఉంటాయి. పై భాగాన్ని పరదేశు అంటారు. అక్కడ పాత నిబంధనలో పరిశుద్ధులందరూ విశ్రాంతి తీసుకునే స్థలం అన్నమాట. రెస్ట్ ఇన్ పీస్. పరదేశు. కుడి ప్రక్క దొంగవాడు కూడా చూడండి, యేసు నీవు నీ తండ్రి రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగినప్పుడు ప్రభు ఏమంటారంటే, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇప్పుడు యేసు ప్రభు ఈ కుడి ప్రక్క దొంగవాన్ని తీసుకొని పరదేశికి వెళ్ళారు. అక్కడ ఆత్మలన్నీ కూడా ఆదాము, అవ్వ, అబ్రహాం కానీ దావీదు, పాత నిబంధనలు విశ్వాసులందరూ కూడా పరిశుద్ధులు వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారనమాట. అయితే ఇంకా క్రింద భాగంలో ఎవరున్నారండి? ధనికుడు లాజరు పై భాగానికి వెళ్ళాడు పరదేశికి, క్రింద భాగానికి ధనికుడు వెళ్ళాడనమాట. అక్కడ మంటల్లో కాలిపోతూ ఉన్నాడు. దీన్ని ప్లేస్ ఆఫ్ టార్మెంట్ అంటారు, అంటే హింసింపబడే స్థలం అన్నమాట. ఇక్కడ ఆత్మలు కాలిపోతూ ఉన్నాయి, హింసని పొందుతూ ఉన్నాడు ఆయన. అలా అని చూసి అబ్రాహాంతో మాట్లాడతాడు, గుర్తుపడతాడు అబ్రాహాం అంటే ఆయనకి సువార్త తెలుసు అనమాట. నేను ఈ మంటల్లో కాలిపోతున్నాను, లాజరు చిటికెన వేలు నీటిలో ముంచి నా నాలుక తడపడానికి పంపించరని అడుగుతాడు చూడండి. యేసు ప్రభు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఈ పాతాళంలో ఈ చెరలో బంధించబడిన ఆత్మలకి సువార్తని బోధిస్తాడు. అప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడతారనమాట. అప్పుడు వాళ్ళని ఆ హింసించబడే స్థలం నుంచి ఆయన పరదేశంలోకి తీసుకొస్తాడండి. అదే ఆ పరదేశం నుంచి వాళ్ళని పరలోకానికి తీసుకొని వస్తాడు ఆయన పునరుత్థానమైన తర్వాత అన్నమాట. ఎఫెసీ 4:8 లేదా 68వ కీర్తన 18 అండి. ఈ 2 మీరు చదివితే ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు తనతో పాటు ఈ చెరలో ఉన్న వాళ్ళని ఆయన పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. పరదేశం నుంచి పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. అది మనం రేపు ధ్యానించుకుందామండి. యేసు పునరుత్థానుడైన తర్వాత పరదేశంలో ఉన్న వాళ్ళని పరలోకానికి తీసుకొని వెళ్తాడు. అది 1 కొరింథీ 15వ అధ్యాయం అన్నమాట. అది రేపు ధ్యానించుకుందాము. ఈరోజు ఆయన అక్కడ చెరయందున్న ఆత్మలకు, పాతాళంలో చెరపట్టబడి ఉన్న ఆత్మలకు ఆత్మ రూపంలో బోధిస్తాడు. ఇదిగో నేను మీ కొరకు రక్తం చిందాను, చూడండి, నా చేతుల గాయాల్ని చూడండి, నా ప్రక్క చూడండి, మీ కొరకు నేను వెల చెల్లించాను. అప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడి యేసు ప్రభు సన్నిధిలో వాళ్ళు పాపాలని ఒప్పుకొని ఉంటారు. మాకు నువ్వు కావాలి, నువ్వు లేకుండా ఉండడమే నరకం అని వాళ్ళు పశ్చాత్తాపడి ఉంటారనమాట. అది యేసు ప్రభు ఈరోజు చేసింది. అదే ఇక్కడ రాయబడి ఉంటుందండి 1 పేతురులో 3వ అధ్యాయంలో 18 నుంచి 22 వరకు అన్నమాట. నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి. 1 పేతురు 3వ అధ్యాయం 18 నుంచి 22 వరకు అండి. ఏలయన క్రీస్తు కూడా మరణం పాలయ్యను కదా, ఆయన ఒకేసారి మన పాపములకై మరణించను, దుష్టులకై ఒక నీతిమంతుడు బలి ఆయను, మనలను దేవుని దరికి చేర్చుటకే ఆయన అట్లు చేసెను. శారీరకముగా ఆయన మరణించను, కానీ ఆధ్యాత్మికముగా ఆయన సజీవుడే. ఆయన చెరయందున్న ఆత్మల యొద్దకు ఆత్మరూపమున వెళ్ళి వారికి బోధించెను. నోవా ఓడను నిర్మించుచున్న దినములలో దేవునకు విధేయులు కాని వారి ఆత్మలే ఇవి. అప్పుడు దేవుడు వారి కొరకు సహనంతో వేచి ఉండెను కదా. ఓడ ఎందలి కొద్ది మందియే, కేవలం 8 మంది మాత్రమే జలముచే రక్షించబడిరి. ఈ జలము బాప్తిస్మ సూచకమగు ఒక చిహ్నం. నేడు ఈ బాప్తిస్మమే మేము
కానీ కేవలము శారీరక శుద్ధిచే కాదు, పవిత్రమగు మనస్సాక్షిచే దేవుని కొనర్పబడిన వాగ్దానము ద్వారా అది మిమ్ము రక్షించును. యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా బాప్తిస్మము మిమ్ము రక్షించును. ఆయన పరలోకమున చేరి దేవుని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు. ఆయన దేవదూతలను, అధికారులను, శక్తులను పరిపాలించుచున్నాడు. ఇది అండి యేసు ప్రభు పాతాళంనకు దిగి అక్కడ చెరలో ఉన్న వారి ఆత్మలకి బోధించాడు. ఎవరి ఆత్మలు అంటే నోవా కాలంలో అవిధేయులైన వారి ఆత్మలు దేవుని వాక్యానికి అవిధేయత చూపించారు. వాళ్ళు దేవుని గౌరవించలేదండి. నోవా కూడా బోధించాడు అని చెప్తారు. 100 సంవత్సరాలు బోధించాడని చెప్తారు. ఎందుకయ్యా నువ్వు ఇట్లా ఓడ చేస్తున్నావు అంటే, దేవుడు నాతో ఇలా మాట్లాడారు, ప్రజలు పరమదుష్టులైపోయి ఒకరినొకరు హింసించుకుంటున్నారు, కనుక నేను చేసిన ఈ భూమిని, ఈ మానవులని నేనే నాశనం చేస్తాను, ఈ మానవులని సృజించినందుకు నాకు బుద్ధి వచ్చింది అని దేవుడు బాధపడతారండి. ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా, ఎక్కడ చూసినా కూడా హింస. దేవునికి విధేయత చూపించడం అంటే దేవుణ్ణి ప్రేమించడం, పొరుగు వాళ్ళని ప్రేమించడం, యేసు ప్రభువులాగా ప్రేమ కలిగి జీవించడం అండి. సత్యంగా జీవించడం, నీతిగా జీవించడం, కరుణ కలిగి జీవించడం, న్యాయంగా జీవించడం. అలా జీవించినప్పుడు అదే ఆరాధన అండి. నువ్వు సత్యం పలికినప్పుడు అదే ఆరాధన. నీవు ప్రేమగా జీవించి నీ పొరుగు వాళ్ళకి సాయం చేసినప్పుడు అదే ఆరాధన అన్నమాట. నీతిగా జీవించినప్పుడు ఇంట్లో పని చేసే చోట డబ్బు విషయంలో అదే ఆరాధన. పెదవులతో వాక్యము, పెదవులతో ప్రార్థన, పెదవులతో పాటలు మంచిదే, కానీ మన జీవితమే యేసు ప్రభుకి ఒక ఆరాధనలాగా ఉండాలండి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అలా చెప్తారు, పునీతులు అలా జీవించారు, అపోస్తులు కూడా అన్నమాట. అయితే ఇప్పుడు ఇంకా 10 రీడింగ్స్ అని చెప్పాను కదండి. ఈరోజు వాళ్ళు రాత్రంతా కూడా, సాటర్డే నైట్ ఆదిమ సంఘము రాత్రంతా దేవుని స్తుతిస్తారండి. నైట్ విజిల్ అన్నమాట. పాస్క జాగరణ రాత్రి అంటారు. ఈ లెంట్ డేస్లో 3 దినాలు చాలా ముఖ్యమైనవండి. ఆ 3 దినాల్ని పాస్కల్ త్రిదువం అంటారండి లాటిన్లో. పాస్కల్, ఈ పాస్కా భోజనం కదా గురువారం. పాస్కల్ త్రిదువం అంటే 3 రోజులు అన్నమాట. హోలీ థర్స్డే అంటే మాండీ థర్స్డే, గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత హోలీ సాటర్డే అన్నమాట. సో ఈ 3 దినాలు చాలా ముఖ్యమైనవి. ఈ 3వ దినము రాత్రంతా వాళ్ళు జాగరణ చేసి దేవునికి వందనాలు అర్పిస్తారు, దేవుని యొక్క ప్రేమని జ్ఞాపకం చేసుకొని. అందువల్ల ఈ రాత్రిని పాస్కల్ విజిల్ నైట్ అంటారనమాట. పాస్క జాగరణ రాత్రి. ఓకేనా? సో ఇందులో 10 రీడింగ్స్ ఉంటాయి కదండి. నేను చదువుతాను, మీరు కూడా రాసుకొని తర్వాత కొంచెం బ్రీఫ్గా కొంచెంగా చెప్తాను. ఓకేనా? ఆది గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 2 వరకు అండి. 2వ రీడింగ్ ఆది కాండము 22వ అధ్యాయం 1 నుంచి 18 వరకు. ఇస్సాకు బలి. 3వ రీడింగ్ నిర్గమకాండం 14 15వ వచనం నుండి 15వ అధ్యాయం 1 వరకు అండి. 4 యెషయా గ్రంథం 54 5 నుంచి 14 వరకు. 5వ రీడింగ్ యెషయా 55 1 నుంచి 11 వరకు అండి. దేవుని యొక్క వాక్యము శక్తి కలది. 6 బారాకు 3వ అధ్యాయంలో 9 నుంచి 15 వరకు. తర్వాత 32 నుంచి 4వ అధ్యాయం 4 వరకు. ఎజెకియేలు గ్రంథం 36 16 నుంచి 28 వరకు అండి. నూతన హృదయం, నూతన మనస్సు అన్నమాట. తర్వాత కీర్తన 104వ కీర్తన అండి 1 నుంచి 35 వరకు. తర్వాత లేఖలు, పౌలు లేఖల నుంచి రోమా 6 3 నుంచి 11 వరకు అండి. తర్వాత సువార్త, లూకా సువార్త 1 నుంచి 12 వరకు. ఇప్పుడు కొంచెంగా చూద్దామండి. మొదటి రీడింగ్ ఏంటంటే ఆది గ్రంథంలో 1వ అధ్యాయంలో 1వ వచనం నుండి 2వ అధ్యాయంలో 1వ వచనం వరకు మీరు కుటుంబంగా కూర్చొని ఈ వాక్యాలు చదివి దేవునికి వందనాలు అర్పించండి. దేవుడి ఒక ఆలోచన ఏంటంటే
పరలోకంలాగానే భూమిని సృజించాలి. ఈ భూమి మీద ఆయన ప్రేమ రాజ్యం, నీతి రాజ్యం స్థాపించాలి. మనుషులందరూ దేవునితో కనెక్ట్ చేయబడి, ఇంకా మనిషి ఇంకొక మనిషితో కనెక్ట్ చేయబడి ఆ ప్రేమని పంచుకోవాలి. అది దేవుని ఆలోచన. పరలోకంలో అందరూ దేవుని చిత్తం చేసి అందరూ సంతోషంగా ఉంటారు. మనం కూడా అలా దేవుని చిత్తం చేసి దేవుణ్ణి ప్రేమించాలి, మన పొరుగు వాళ్ళని ప్రేమించాలి. ఈ లోకాన్ని ప్రేమించకూడదు అన్నమాట. అందుకని ఆయన సృష్టి చేస్తాడు. ఎలా సృజించాడు భూమిని, ఆకాశాన్ని, వెలుగు కలుగును గాక ఒక నోటి మాటతో. ఆ తర్వాత భూమి మీద వృక్షాలు, సాగరంలో జంతువులు, ఆకాశంలో సూర్యచంద్ర తారకలు ఎలా సృజిస్తున్నాడు. 8 మార్లు ఆజ్ఞాపించి సృజిస్తాడండి. ఇంకా మనిషి 6వ రోజు వచ్చినట్లయితే మానవుని సృజిస్తాడు. 3 అనుకుంటారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇక మనం ఇదంతా సృజించాం కదా, ఇప్పుడు మానవుని సృజింతాం. మానవుడు మమ్ము పోలి మాలాగా ఉండాలి, ఆయనలాగే మాట్లాడాలి, ఆయనలాగే ప్రేమ కలిగి జీవించాలి. దేవుడు ఎంత ప్రేమ అండి, ఆయనలాగా ఉండాలి, మాటలు కూడా ఆయనలాగా ఉండాలి అని మట్టిని తీసుకొని, ఆదాం అంటే మట్టి అండి హీబ్రూ భాషలో, మట్టిని తీసుకొని ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఆ దేవుని పోలి ఉండాలి. తర్వాత ఆ దేవుడు తన శ్వాసని మానవులోనికి ఊదినప్పుడు మానవుడు జీవాత్మ కలవాడయ్యాడు. ఆదికాండం 2:7 అన్నమాట. తర్వాత ఆదాము ఎముక తీసి అవ్వని చేసి వాళ్ళ పెళ్లి చేసి, మీరు పెక్కుమంది పిల్లల్ని కానీ అభివృద్ధి చెందండి, ఆకాశ పక్షులు, భూమి మీద జంతువులు, ఆ తర్వాత సాగరంలో ఉన్నటువంటి ఆ జంతువులన్నిటినీ కూడా మీరు పరిపాలించండి అని వాళ్ళని ఆశీర్వదిస్తాడండి. అలా 6 రోజులు సృష్టి చేసిన తర్వాత 7వ రోజు దేవుడు విశ్రమించాడు. 2వ అధ్యాయంలో ఆదికాండము 1-2 వచనాలు అన్నమాట. ఆయన 7వ రోజు విశ్రమించాడు, దాన్ని ఆశీర్వదించి పవిత్ర దినంగా ప్రతిష్ఠించాడనమాట. ఆ 7వ రోజు ఆదాము కూడా దేవుని సన్నిధిలో ఆయన విశ్రమించాడు. మనం కూడా అలా విశ్రమించాలన్నమాట. ఇంకా 2వ రీడింగ్కి వస్తే ఆది గ్రంథం 22 అండి. అక్కడ దేవుడు అబ్రహాంకి చివరి పరీక్ష పెడుతున్నారనమాట. ముందు ఆదికాండం 12 నుంచి చూస్తే, నీ తల్లిదండ్రుల్ని, నీ చుట్టుప్రక్కలు, నీ దేశం అంతా విడిచిపెట్టి నేను చూపించిన దగ్గరికి రా, నేను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా అందరిని ఆశీర్వదిస్తాను. అప్పుడు దేవుడు చెప్పినట్లుగా ఇమీడియట్గా దేవుని వెనకాల నడుస్తూ వస్తాడండి అబ్రహాం. అప్పుడు దేవుడు అంటారు, నేను చెప్పగానే వచ్చేసావు, అన్నీ విడిచిపెట్టేసి, కనుక ఈ దేశాన్ని నీ సంతతికి వారసత్వ భూమిగా ఇస్తా అని చెప్తారు ఆదికాండం 12:7. ఆ తర్వాత అబ్రహాంతో నిబంధన చేసుకుంటారు 15వ అధ్యాయంలో, నీ పిల్లలు ఆకాశంలో నక్షత్రాల్లాగా నేను చేస్తానని చెప్తారు 15:6. అబ్రహాం నమ్ముతాడండి. ఆ తర్వాత మరి అబ్రహాంకి హగారు వలన ఇష్మాయిల్ పుడతాడు. కానీ తర్వాత సారాకి మరి ఇస్సాకు పుట్టినప్పుడు పంపించేయమంటుందన్నమాట. సారా పంపించేయమన్నప్పుడు అబ్రహాంకి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇష్మాయేలు పెద్ద కొడుకు కదా తనకి. పంపించమంటే చాలా బాధ. కానీ దేవుడు చెప్తారు, పంపించేసేయి, ఆ దాసి హగార్ని, ఆమె కొడుకుని పంపించేసేయి అన్నప్పుడు పంపించేస్తాడండి. దేవునికి లోబడి జీవిస్తాడు. చివరికి నీ కొడుకు ఇస్సాకు నాకు బలిగా ఇవ్వమని ఆదికాండం 22లో అడిగినప్పుడు అది కూడా వెంటనే తెల్లవారక ముందే లేచి కొడుకుని తీసుకొని మోరియా కొండకి బయలుదేరుతాడు. అంత స్పందన అన్నమాట. దైవ ప్రేమకు మానవ స్పందన. ఇలా మనం స్పందించాలి. అబ్రహాం లాగా దేవునికి అంత విధేయత చూపించాలి. వాళ్ళు ఒక్కొక్క రీడింగ్ అయిపోగానే పాట పాడుతూ దేవునికి వందనాలు అర్పిస్తారు. ప్రభా, మేము కూడా అబ్రహాం లాగా ఉండాలి, ఆదాంలాగా అవ్వలాగా కాకుండా అబ్రహాం లాగా మీకు విధేయించాలి, మాకు ఆయన తండ్రి విశ్వాసంలో అని. ఆ తర్వాత ఇంకా నిర్గమకాండం అండి. నిర్గమకాండం 14వ అధ్యాయం అనగానే ఏం గుర్తు రావాలంటే మీకు, దేవుడు మోషే ద్వారా ఐగుప్తులు అనేక అద్భుతాలు చేసి వాళ్ళని ఐగుప్తు నుంచి, ఫరో బానిసత్వం నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించి, రెల్లు సముద్రం అండి యాక్చువల్గా, అది సీ ఆఫ్ రీడ్స్ అనమాట, రెల్లు ఉంటుంది.
దాన్ని దాటించి 3 నెలలకి సినాయి పర్వతం దగ్గర తీసుకొని వస్తారు. కానీ ఎన్ని అద్భుతాలు చేస్తారండి అక్కడ. మోషే కర్ర చాచినప్పుడు సముద్రం చీల్తుంది, 3 మైళ్ళ వెడల్పు దారి అవుతుందని చెప్తారు. ఒక్క రాత్రిలో 6 లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు సముద్రాన్ని ఇటు నుంచి అటు దాటుతారు. పాదాలకి తడి అంటకుండా సముద్రంలోంచి నడిపించారంట. దేవుని యొక్క ప్రేమ. కానీ ఫరోని అతని సైన్యాన్ని నడి సముద్రంలో ముంచేస్తారు. అది జ్ఞాపకం చేసుకొని దేవునికి వందనాలు చెప్తారు. మరి 15వ అధ్యాయంలో మోషే ఇజ్రాయెల్ ప్రజలందరూ ఒక స్తుతి గీతం, వాళ్ళు కూడా వందన గీతాన్ని పాడతారు. ఆ గీతాన్ని వీళ్ళు కూడా పాడతారు. 50 యుద్ధశూరుడు ఫరోని అతని సైన్యాన్ని నడి సముద్రంలో ముంచారు. ఆయన మాకు రక్షణ దుర్గం, ఆశ్రయిస్తాను. మా యుద్ధశూరుడు 50 యుద్ధశూరుడు మమ్మల్ని మాకు జయాన్ని ఇచ్చాడు. మా పక్షాన యుద్ధం చేసి మా శత్రువులని నడి సముద్రంలో ముంచాడు. మనం కూడా నోటితో ఈ మాటలు పలకాలి. యుద్ధము 50 మా పక్షంన యుద్ధం చేసి 50 నిస్సి మాకు జయమిస్తాడు అని చెప్పాలండి. ఆ తర్వాత యెషయా గ్రంథంకి వచ్చినట్లయితే యెషయా 54 అండి 5వ వచనం నుంచి చూస్తే, నిన్ను సృజించిన వాడు నీకు భర్త యగును, సర్వశక్తిమంతుడైన దేవుడని అతనికి పేరు. ఇప్పుడు మనం నూతన రిలేషన్ అన్నమాట దేవునితో. మనకి యేసు ప్రభు మన భర్త. భర్త ఏం చేస్తాడండి? భరిస్తాడు, పోషిస్తాడు, కాపాడుతాడు అన్నమాట. క్రొత్త రిలేషన్ అన్నమాట. 50 దేవుణ్ణి ఇజ్రాయెల్ ప్రజలు కూడా భర్తగా వాళ్ళు స్వీకరిస్తారు. భరించే భర్తగా ఉంటాడనమాట. మనము ఈ 50 దేవుణ్ణి లేదా యేసు ప్రభుని మనం భర్తగా స్వీకరించి ఆయనకు విధేయత కలిగి ఉండాలి. న్యూ రిలేషన్, బ్రైడల్ రిలేషన్ అన్నమాట. అందువల్ల మీరు ఇంకా అక్కడ చదివితే ఇంకా నువ్వు విచారంలో ఉండే అవసరం లేదు. ఒక్కసారి యేసు ప్రభు మనకి భర్తగా ఉన్నాడంటే, ఎస్తేర్కి అనాథ పిల్లకి అహీశ్వరోష్ రాజు భర్త అయిపోయాడంటే ఆయన వైభవం అంతా అమ్మాయిదే కదండి. మనకు కూడా యేసు ప్రభు భర్త అంటే మనల్ని పోషిస్తాడు, కాపాడుతాడు, మనల్ని ఎత్తుకొని నడుపుతాడు, అన్ని అవసరాలు తీరుస్తాడు. 50 ఈరే, 50 రోహి, 50 నిస్సి, 50 షాలోమ్ అన్నీ అన్నమాట. తర్వాత 55లో ఏంటంటే దేవుని యొక్క వాక్యం అండి. యెషయా 55 దేవుని యొక్క వాక్యాన్ని గురించి రాయబడింది. రండి, ఎవరెవరికి దాహంగా ఉందో వచ్చి మీరు మీ దాహం తీర్చుకోనండి. మీరు ధనం వెచ్చించే అవసరం లేదు. ఈ ధాన్యం, ఈ వాక్యం అనే ఈ ధాన్యము మీరేమి వెల చెల్లించే అవసరం లేదు, పరిశుద్ధాత్మ కొరకు వెల చెల్లించే అవసరం లేదు అని దేవుని యొక్క వాక్యం ఎలా ఉంటుందంటే, వాన మంచు ఆకాశం నుండి దిగి భూమిని తడిపి పైరు మొలిపించి పంట పండిస్తుంది. నా నోటి నుంచి వచ్చు వాక్కు కూడా ఆ రీతిగానే నిష్ఫలముగా నా యుద్ధకు తిరిగి రాక మీ హృదయం అనే పొలంలో అది మొలిచి ఫలిస్తుంది. కనుక దీని విలువ తెలుసుకొనండి. యేసు ప్రభుకి భర్తగా ఉన్నారంటే ఆయన వాక్యాన్ని మనము చదవాలి, హృదయంలో లిఖించబడి దాన్ని పాటించాలన్నమాట. అప్పుడు మన హృదయంలో దేవుని యొక్క వాక్యం లిఖించబడినప్పుడు ఇంకా మనకి నూతన హృదయం అన్నమాట, నూతన మనస్సు. ఎజికేల్ 36:26లో ఉంటుంది. నేను పవిత్రమైన జలములు చల్లి మీలో నుంచి మీ మలినమంతా తొలగిస్తాను. ఈ పవిత్రమైన జలాలు దేవుని యొక్క వాక్యం అండి. ఆ వాక్యం మనలోనికి వెళ్ళినప్పుడు మన హృదయము, మనస్సు, శరీరం అంతా శుద్ధి చేయబడుతుంది. కళ్ళతో చదువుతాం, కళ్ళు శుద్ధి చేయబడతాయి. వింటాం, చెవులు శుద్ధి చేయబడతాయి. నాలుకతో చెప్తాము, నాలుక శుద్ధి హృదయంలో రాయబడుతుంది. మలినమంతా పోతుందన్నమాట. నూతన హృదయం, నూతన మనస్సు నేను మీకు ఇస్తాను. నా ఆత్మని మీలో ఉంచి మీరు నా చట్టాలు పాటించేలాగా చేస్తాను. అందుకే ఈస్టర్ అని అంటే చూడండి, కొత్త నిప్పు, కొత్త నీరు అన్నమాట. ఇప్పటి నుంచి జీసస్ హార్ట్, జీసస్ మనస్సు, జీసస్ చేతులు, జీసస్ నాలుక అన్నమాట. భర్త ఏంటో భర్త నడిచిన అడుగుల్లో మనం నడవడం అన్నమాట. ఎజికేల్. ఆ తర్వాత కీర్తన 104 అండి. ఈ అందమైన సృష్టి వివరణ అంతా అక్కడ ఉంటుందన్నమాట. ఎంత అందంగా ఉంటుందండి దేవుని యొక్క సృష్టి. నిజంగా మీరు ఆనందించండి. రకరకాల చెట్లు, పువ్వులు, తర్వాత జంతువులు, చేపలు, పక్షులు, ఆకాశంలో మేఘాలు, అందమైన సృష్టి.
అలాగే మనల్ని కూడా చాలా అందంగా సృజించాడు. కనుక దేవునికి వందనాలు చెప్పాలి. ఆర్టిఫిషియల్ ఏముంటుందండి ఆ సెల్లో, చెత్త లేకపోతే కంప్యూటర్లో, వీటిలో ఏముంటుంది? దేవుని సృష్టిని చూసి ఆనందించాలి, దావీదులాగా అన్నమాట. ఇంకా చివరగా రోమా 6లో 3-11 వరకు అన్నమాట. మీరు క్రీస్తుతో పాటు మరణిస్తే, మనందరం యేసు ప్రభు శరీరంలో ఉన్నామనుకోండి, ఆయన సిలువలో మరణించినప్పుడు మనం కూడా ఆయనతో పాటు మరణిస్తున్నాం. అంటే మన పాప స్వభావం సిలువ వేయబడింది. క్రీస్తుతో పాటు మరణిస్తే మీరు క్రీస్తుతో పాటు లేవనెత్తబడతారు. క్రీస్తుని ధరించుకొని, అంటే ఆయన నీతిని ప్రేమని ధరించుకొని మనం ఆయనకి సాక్షులుగా జీవిస్తామన్నమాట. అందువల్లనే లూకాసు వార్తలో స్త్రీలు మగ్దలేన మరియా వీళ్ళందరూ అక్కడ వెళ్ళినప్పుడు 2 దేవదూతలు అక్కడ చెప్తారనమాట. వాళ్ళ దగ్గర నిలబడి, మీరు సజీవుడై లేచిన వాణిని ఇంకా ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. ఆయన లేచాడు అంటే మనం కూడా లేస్తాం, పాపానికి మరణించి నీతికి. ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మేము ఈ రోజంతా మీ ప్రేమని జ్ఞాపకం చేసుకొని మీకు వందనాలు చెప్పే కృపని మాకు దయచేయండి తండ్రి. నా కొరకే ఈ భూమిని సృజించావు ప్రభా, వృక్షాలు, జంతువులు, ఆకాశంలో నక్షత్రాలు ప్రభా. నన్ను ఎంత ప్రేమగా సృజించావు నాయన. నా కొరకు సిలువలో మరణించావు యేసయ్య, నీ రక్తాన్ని ఇచ్చావు అయ్యా. నా కొరకు మీరు జీవంతో లేచి నాకు పునరుత్థానాన్ని ఇచ్చారు నాయన. నా కొరకు పరలోకంలో ఇల్లు కట్టి మరలా వచ్చి నన్ను తీసుకెళ్ళడానికి మీరు రాబోతున్నారు. మీ ప్రేమని జ్ఞాపకం చేసుకొని మీకు వందనాలు చెప్పి మీకు సాక్షులుగా జీవించే కృప మా అందరికీ దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు దైవ ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆయనకి కుటుంబ సమేతంగా వందనాలు అర్పిద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.